చామదుంపల్ని ఎప్పుడు పులుసులా కాకుండా ఈరోజు గ్రేవీ కర్రీలా ఎలా చేయాలో మా పెద్దమ్మైతే మీకు ఈరోజు చూపించేస్తారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. ముందుగా చామదుంపల్ని అయితే ఉడకబెట్టి తర్వాత ఇలాగా తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. ఎక్కువ ఉడకబెట్టొద్దండి, జస్ట్ 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, లేదంటే పేస్ట్ అయిపోతుంది. ఈ లోపల బాండీ పెట్టి గీ వేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఇది ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్టీగా వస్తుంది. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే చిన్న ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. తర్వాత కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పొడి అండ్ లైట్గా మసాలా. మీకు కొంచెం మసాలా కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చాలా చిన్నగా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకొని మూత పెట్టాక మీకు గ్రేవీకి సరిపడ వాటర్ అయితే వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్, లేదు తక్కువ సరిపోతుందంటే తక్కువ వాటర్. అండ్ తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంగు కూడా వేసి ముక్కలు వేసి ఒక్క 5 minutes బాగా మగ్గనించాక కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ.